ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 19. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ప్రసంగి 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రం 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 16 నుండి 33వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు సన్నిధి మిమ్మల్ని దర్శించునుగాక. ఎలా ఉన్నారు? దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉన్నాడు. ఆయన దయ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. మీ అంగలార్పును ఆయన చూస్తున్నాడు. మీ హృదయ భారమును ఆయన గమనిస్తున్నాడు. మీరు ఎంతగా నలిగిపోతున్నారో, ఎంతగా వేదన చెందుతున్నారో, మీ అడుగులు ఎలాగూ తడబడుతున్నాయో, మీ పరిస్థితులలో ఎటువంటి తొందరలు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయో, వీటన్నిటినీ ఆయన లెక్కిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు, ఎన్నడూ మర్చిపోడు కూడా. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కనైన వాగ్దానంతో ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని ఎదుర్కొంటున్నాడు. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒక విధమైన లోటుపాటులని మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు. మీరు ఎంతగా ప్రయత్నం చేసినా, మీరు ఎంతగా కష్టపడ్డా, మీరు ఎన్నెన్ని మార్గాల గురించి ఆలోచించినా, ఎంత మాత్రమును కూడా మీకున్నటువంటి ఆ చిక్కు సమస్యల నుండి బయట పడలేకపోతుండవచ్చు. అయితే దేవుడు మాత్రమే చేయగలిగిన పనులని మీరు చేయడం ప్రారంభిస్తే, ఒక మనుష్యుడు ఎత్తైనటువంటి పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ మరలా కిందికి జారిపోతున్న విధంగా ఆ పరిస్థితి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుడే చేయాలి, దేవుడే జరిగించాలి. అయితే ఆయన మీతో చెప్తున్నాడు, నా బిడ్డ, నీ జీవితంలో గొంగలి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు ఇవన్నీ కూడా మీ సమస్తాన్ని తినివేసినాయి. నీ ఆరోగ్యాన్ని బొత్తిగా తినివేసినాయి. నీ ఇంటిలో ఉన్నటువంటి సమాధానాన్ని, ఆనందాన్ని తినివేసినాయి. నీకున్న ఆర్థిక సమృద్ధిని తినివేసినాయి. ఈ రోజున నీవు దివాలా తీసిన పరిస్థితుల్లో నలిగిపోతున్నావు. నా బిడ్డ, ఈరోజు నీతో ఈ వాగ్దానం చేస్తున్నాను. ఈ మహాసైన్యం నీ నుండి ఏదైతే తినివేసిందో నేను మరల నీకు సమృద్ధిగా ఇవ్వబోతున్నాను. నువ్వు కోల్పోయిన దానిని, నువ్వు పోగొట్టుకున్న దానిని, ఎంతగా ప్రయాసపడి మరలా సమకూర్చుకోవాలి అని ఆరాటపడుతున్నటువంటి దానిని నా అంతటా నేనే నీకు మరలా సమకూర్చి ఇవ్వబోతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట ద్వారా నీవు ధైర్యం తెచ్చుకో. దేవుడు
ఒకానొక అద్భుత కార్యము ద్వారా నీ ప్రతి విధమైనటువంటి లోటుపాటుల్ని ఒక్క దెబ్బతో ఆయన తీసివేయబోతున్నాడు. ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు. ఆయన ఆగర్భ శ్రీమంతుడు. నీకు కావలసినది ఆయన దగ్గర ఉంది. అది నీకు కావాలని ఆయనకు కూడా తెలుసు. దానిని సమయానుకూలంగా నీకు ఇవ్వాలని ప్రభువారు ఆశించి ఈ రోజున ముందస్తు సిద్ధపాటుగా ఈ ధ్యానం ద్వారా ఈ ప్రవచన వాక్కులను ఆయన ప్రవచిస్తున్నాడు. నా బిడ్డ, సమస్తమును తిరిగి నీకు మరలా ఇవ్వబోతున్నాను. నేను నీ గిన్నెను సమృద్ధిగా నింపబోతున్నాను. నీ కుండను నా మహిమగల నూనెతో నేను పూర్తిగా నింపి నీ అవసరాలు తీర్చబోతున్నాను. కాబట్టి ధైర్యంగా ఉండు. నీ తల పైకెత్తుకో. నీవు నన్ను స్తుతించు. తప్పకుండా నీవు సంతోషిస్తావు, సమాధానంతో నింపబడతావు. దేవుడు చెప్తున్న ఈ మాటలు మీ హృదయంలో ముద్రించబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా ప్రియులను ఒక్కసారి మీరు దర్శించండి. వారు కోల్పోయిన దానిని తిరిగి 100 రెట్లు సమకూర్చి వారి ఒడిలో కుమ్మరించండి. వారి గుమ్మము యొద్దకు తీసుకొని రండి. వారు ఆనందించినట్లుగా మీ దక్షిణ హస్తం కదులునుగాక. మా తండ్రి, మీ కార్యము వారిలో సమృద్ధిగా జరిగించుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.